హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ తెలుగు. సరిత హియర్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీ టాపిక్లో సైంటిఫిక్ నేమ్స్ని ఒక చిన్న ట్రిక్స్ యూజ్ చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో హార్డెస్ట్ టు ఈజియెస్ట్ కాన్సెప్ట్లో మీరందరూ చాలా మటుకు బయాలజీ నుంచి సైంటిఫిక్ నేమ్స్ కొంచెం హార్డ్ అని చెప్పేసి మీరు చూస్ చేసుకున్నారు కదా. సో ఈ సైంటిఫిక్ నేమ్స్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కాన్సెప్ట్, ఏ టాపిక్ మనకు బాగా ఇంపార్టెంట్, ఆ టాపిక్లో ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్లో ఎలాంటి వర్డ్స్ని మనం సైంటిఫిక్ నేమ్స్ని గుర్తుపెట్టుకోవాలి అంటే అవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎందుకంటే అది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏరియా కాబట్టి. ఓకే, సో చూద్దాం. సో ఏది అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ విటమిన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే విటమిన్స్ అనే కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏరియా అన్నమాట ఏదంటే ఈ విటమిన్స్. ఓకే, కంపల్సరీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏరియా. చూద్దాం విటమిన్స్. సో మనం 1 or 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బేసిక్గా ఈ విటమిన్స్ అనే కాన్సెప్ట్ని ఆఫ్కిన్స్ అనే ఒక సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. సో మన బాడీకి, శరీరంకి సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్తో పాటు ఇవి కాకుండా ఇంకా కొన్ని అదనపు కారకాలు అనేవి కావాలంట. ఓకే అనేసి ఈయన డిస్కవర్ చేశారు. ఫంక్ అనే సైంటిస్ట్ వచ్చేసి ఆ అదనపు కారకాలకి విటమిన్స్ అని పేరు పెట్టారనమాట. ఓకే, ఈ విటమిన్స్ని మనము 2 టైప్గా డివైడ్ చేసుకున్నాం కదా. సో ఏంటేంటివి అవి 2 టైప్స్ అంటే ఏంటంటే డిజాల్వ్డ్ ఇన్ ఫ్యాట్ అంటే ఫ్యాట్లో కరిగే విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఇట్లా 2 టైప్స్గా డిస్క్రైబ్ చేశాం కదా. ఫస్ట్ వన్ చూద్దాం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి? ఏటిని మనం ఫ్యాట్ సాల్యుబుల్ అంటాం, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. మనందరికీ తెలుసు, ఆల్రెడీ మనం విటమిన్స్ నుంచి ఒక వీడియో చేసాం కదా. సైంటిఫిక్ నేమ్స్, డిసీజెస్ అన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో ఏ విటమిన్స్ వస్తాయి? ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. ఈ 4 విటమిన్స్ మనకు ఫ్యాట్లో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, దీనికి ఒక చిన్న ఫన్నీ స్టోరీ చెప్తాను నేను. సో ADEK ఈ 4 విటమిన్స్ నేమ్స్ కదా. సో ఈ విటమిన్స్ నేమ్స్తో ఉన్న ఒక 4 పర్సన్స్ ఉన్నారనమాట. వీళ్ళు 4 ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకరోజు ఏదో గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకొని కలవాలని అనుకుంటారు. బట్ ఆ మీటింగ్కి ఈ కే ఉన్నారు కదా లాస్ట్లో, కే విటమిన్. సో కే విటమిన్ నేమ్ ఉన్న పర్సన్ అనేది అటెండ్ అవ్వరు అనమాట. అప్పుడు ఆ వాళ్ళల్లో ఒకరు అడుగుతారు ఏమనంటే, ఇప్పుడు ఒక మనిషిని అడిగేటప్పుడు మనం తెలుగులో అడుగుతాం కదా. సో ADE ఈ పర్సన్ అని అడుగుతాం కదా. సో ADEK, కే అంటే మీరు కొవ్వు అని గుర్తుపెట్టుకోండి. సో కే ఆయన పేరు ఏంటంటే కొవ్వు, అంటే ఇంగ్లీష్లో మనం ఫ్యాట్ అని చెప్పుకుంటాం కదా, ఫ్యాట్. సో ADE కొవ్వు అని అడిగారు అనమాట. ADEK. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లాస్ట్లో కే ఫర్ కొవ్వు, ఇవన్నీ కూడా ADEK, ఇవన్నీ కూడా ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇక మిగిలినవి ఏంటి? ఫ్యాట్లో ADEK అయిపోతే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కదా. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటంటే బి విటమిన్ అండ్ సి విటమిన్. ఓకే, ఇవి 2 ఏంటంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సో బి కాంబినేషన్లో ఉన్న ఆల్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ప్లస్ సి విటమిన్, ఇవి 2 వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి సైంటిఫిక్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకే, ఏమేమి ఉన్నాయి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్? ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ ఉన్నాయి కదా. సో ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? రెటినాల్. నెక్స్ట్ డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? క్యాల్సిఫెరాల్ కదా, క్యాల్సిఫెరాల్. ఈ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? టోకోఫెరాల్. నెక్స్ట్ కే విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఫిల్లోక్వినోన్. సో ఈ 4 విటమిన్స్ సైంటిఫిక్ నేమ్స్ అన్నమాట. ఈ సైంటిఫిక్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఏ విటమిన్కి రెటినాల్లో ఫస్ట్ లెటర్ ఏముంది? ఆర్ ఉంది. ఓకే, AR, ఈ 2 పక్కన రాయండి. AR రెహమాన్. ఓకే, AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా. సో AR రెహమాన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఏ విటమిన్ రాగానే AR రెహమాన్ గుర్తు రావాలి అంటే ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే రెటినాల్ అని గుర్తుండాలి. అలాగే ఇక్కడ డి విటమిన్ ఉంది కదా. సో డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? క్యాల్సిఫెరాల్ అని చెప్పుకున్నాం. సో చూడండి, సి పక్కనే రాస్తే DC న్యూస్ పేపర్ ఉంది తెలుసా మీకు? సో డెక్కన్ క్రోనియన్ న్యూస్ పేపర్ ఉంది కదా మనకు. ఈ న్యూస్ పేపర్ని గుర్తుపెట్టుకోవాలి. DC న్యూస్ పేపర్ తెలుసు కదా, డెక్కన్ క్రోనికల్. ఓకే, డెక్కన్ క్రోనికల్ న్యూస్ పేపర్ని గుర్తుపెట్టుకుంటే DC గుర్తుంటుంది. నెక్స్ట్ ఈ సైంటిఫిక్ నేమ్ ఏం చెప్పుకున్నాం? టోకోఫెరాల్ అనుకున్నాం కదా. ET.
ఓకే, ఈటీ. సో ఈటీవీ ఛానల్ని గుర్తుపెట్టుకోండి. సో ఎంటర్టైన్మెంట్కి ఈటీవీ ఛానల్ ఉంటుంది కదా, సో ఈ ఈటీవీ ఛానల్ని గుర్తుపెట్టుకోండి. అలాగే దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫర్ ఎంజాయ్. ఓకే, ఎంజాయ్ ఇన్ టైం అని గుర్తుపెట్టుకోండి. సో టైంకి ఎంజాయ్ ఇన్ టైం అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఈటీవీ ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, ఈటీ. నెక్స్ట్ కే. కే ఉంది కదా, సో కే సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫిల్లోక్వినోన్. సో కే ఫిల్లోక్వినోన్, కే పి ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ కేపి అంటే ఎవరంటే, సో కెవివ్ పీటర్సన్స్ క్రికెటర్ ఉన్నారు కదండి, ఇంగ్లాండ్ క్రికెటర్. ఓకే, ఇంగ్లాండ్ క్రికెటర్, గుడ్ బ్యాట్స్మెన్ అనమాట ఈయన. సో కెవివ్ పీటర్సన్ క్రికెటర్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు సైంటిఫిక్ నేమ్ ఏ గుర్తు రావాలంటే ఏఆర్ రెహమాన్. రెహమాన్ అంటే ఆర్ ఫర్ రెటినాల్ అని గుర్తుపెట్టుకోవాలి. డి క్యాల్సిఫెరాల్ కదా, డీసీ. సో డీసీ న్యూస్ పేపర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫర్ అంటే ఈ సైంటిఫిక్ నేమ్ టోకోఫెరాల్ కదా, సో ఈ టీవీ ఛానల్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కే ఫర్ ఫిల్లోక్వినోన్ కదా, సో కెవివ్ పీటర్సన్ అనే ఒక ఇంగ్లాండ్ క్రికెటర్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ లెటర్స్ అన్నీ. అర్థమైందా? ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఇది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సైంటిఫిక్ నేమ్స్ని తెలుగులో రాసామనుకోండి, రెటినాల్, ఓకే, క్యాల్సిఫెరాల్, నెక్స్ట్ టోకోఫెరాల్ అండ్ ఫిల్లోక్వినోన్. తెలుగులో ఇలా రాస్తే సో అన్ని లెటర్స్కి ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోండి, రే, కా, టో, పి. ఓకే, ఏడిఈకే పక్కన రేఖా టోపీ. సో రేఖా అనే అమ్మాయి టోపీ పెట్టుకుంది అంటే మీకు ఆర్డర్ గుర్తొస్తుంది అనమాట. రేఖా అనే అమ్మాయి టోపీ పెట్టుకుంది అని గుర్తుపెట్టుకోండి, ఏడిఈకే రేఖా టోపీ. ఓకే, ఇలా మనం తెలుగులో గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఈ ఏఆర్ రెహమాన్ న్యూస్ పేపర్ ఛానల్, ఈటీవీ ఛానల్, క్రికెటర్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఏడిఈకే. ఇంకో ట్రిక్ చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. ఆర్సిటిపి. సో ఆర్సిటిపి అంటే ఫస్ట్ లెటర్స్ రాసా, ఆర్ ఫర్ రెటినాల్, సి ఫర్ క్యాల్సిఫెరాల్, టీ ఫర్ టోకోఫెరాల్, పి ఫర్ ఫిల్లోక్వినోన్ అని ఫస్ట్ లెటర్స్ చెప్పాను అనమాట నేను. ఓకే, చూడండి ఇప్పుడు ఈ 4 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రవిచంద్రన్. ఓకే, రవిచంద్రన్ గుర్తున్నాడా? ఫేమస్ తమిళ్ ప్రొడ్యూసర్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకు ఈయన రోబో డైరెక్టర్ ఉన్నారు కదా శంకర్. సో శంకర్ తీసే అన్ని సినిమాలకి ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే సో ఈ రవిచంద్రన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వేరే కొత్త స్లైడ్లో రాస్తాను చూడండి. ఏడిఈకే అంటే ఆర్సిటిపి అంటే ఏకి రెటినాల్, డికి క్యాల్సిఫెరాల్, ఈకి టోకోఫెరాల్, కేకి ఫిల్లోక్వినోన్ కదా. సో ఈయన ఆర్సిటిపి అంటే ఏంటంటే రవిచంద్రన్. ఈయన ఎవరు అంటే రవిచంద్రన్ తమిళ్ ప్రొడ్యూసర్ అనమాట, తమిళ్ ప్రొడ్యూసర్, ఆస్కార్ విన్నర్ అండి ఈయన, ఫేమస్ ప్రొడ్యూసర్. ఓకే, రవిచంద్రన్ తమిళ్ ప్రొడ్యూసర్ అని గుర్తుపెట్టుకోండి. సో రవిచంద్రన్ తమిళ్ ప్రొడ్యూసర్లో ఆర్ ఫర్ రవి, సి ఫర్ చంద్రన్, టీ ఫర్ తమిళ్, పి ఫర్ ప్రొడ్యూసర్. ఓకే, ఏడిఈకే అంటే రవిచంద్రన్ తమిళ్ ప్రొడ్యూసర్. ఏకి ఆర్ రెటినాల్ చూస్ చేయండి, డికి సి క్యాల్సిఫెరాల్ చూస్ చేయండి, ఈకి టీ టోకోఫెరాల్, కేకి ప్రొడ్యూసర్ ఫిల్లోక్వినోన్. ఓకే, పి ఫర్ ఫిల్లోక్వినోన్. ఇట్లా. సో ఇక 3-4 ట్రిక్స్ చెప్పాను కదా, ఇందులో మీకు ఏది ఈజీగా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి సైంటిఫిక్ నేమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ సైంటిఫిక్ నేమ్స్కి డిసీజెస్, ఈ విటమిన్స్కి డిసీజెస్ ఉన్నాయి కదా, ఏ విటమిన్ వల్ల ఏ డిసీజ్ వస్తుందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇవి ఏడిఈకే విటమిన్స్ అంటే క్రొవ్వులో కరిగే విటమిన్స్. ఇంకా మనకు బి కాంప్లెక్స్, సి విటమిన్స్ 2 ఉన్నాయి కదా. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటో మనం చూద్దాం. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్లో ఏ విటమిన్స్ సాల్యుబుల్ అవుతాయి? సి విటమిన్ వాటర్ సాల్యుబుల్ కదా. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ కదా సి విటమిన్ సైంటిఫిక్ నేమ్. సో ఇది ఒకటే కాబట్టి సింపుల్గా సి విటమిన్కి ఆస్కార్బిక్లో ఇక్కడ సి ఉంది కదా, సి ఉంది, ఆస్కార్బిక్లో సి ఉంది కాబట్టి సి. ఓకే, సి విటమిన్కి ఆస్కార్బిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు బి విటమిన్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ B1. సో B1 విటమిన్కి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మనకు తెలుసు థయమిన్. ఓకే, B1 విటమిన్కి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే థయమిన్ కదా, థయమిన్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? B1 సైంటిఫిక్ నేమ్ అంటే చూడండి, టీబీ అనే ఒక వ్యాధి ఉంది కదా, టీబీ. ఓకే, టీబీ. సో టీబీ అంటే క్షయ అనే ఒక వ్యాధి ఉంది కదా. సో దీన్ని డిస్క్రైబ్ చేస్తే మనకు టీ ఫర్ ఏమొస్తుంది అంటే థైమిన్ వస్తుంది. బి ఫర్ ఏమొస్తుంది అంటే B1 విటమిన్ లోపం వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటి? బెరిబెరీ అనే డిసీజ్ వస్తుంది అనమాట.
ఇలా గుర్తుపెట్టుకోండి. మరి ఈ సైంటిఫిక్ నేమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? B1 అంటే థయమిన్ అన్నాం. థయమిన్కి సైంటిఫిక్ నేమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో బేసిక్గా ఎవరైనా సరే మనం చదువుకునేటప్పుడు ఓకే, ఎందులో అయినా సరే, లైఫ్లో అయినా సరే, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఉండాలని చెప్పుకుంటాం. సో ఫస్ట్ ర్యాంక్ మనదే అవ్వాలని అనుకుంటాం, అందరిలో ఫస్ట్ మనమే ఉండాలనుకుంటాం, ఫస్ట్ మనమే విన్నర్ కావాలనుకుంటాం కదా. సో ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ర్యాంక్ నాదే, ఓకే, అంటే ఇట్స్ మైన్. ఫస్ట్ ర్యాంక్ ఇట్స్ మైన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు నాదే. సో ఫస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ అంటే 1 అంటే B1, ఓకే. మైన్ అంటే నాదే. సో మైన్ అంటే ఏంటంటే థయమైన్లో మైన్ ఉంది కదా, ఓకే, థయమైన్లో మైన్ ఉంది. సో ఫస్ట్ B1కి ఫస్ట్, ఇక్కడ థయమైన్లో మైన్ ఉంది కాబట్టి ఎప్పుడు ఫస్ట్ మనమే ఉండాలనుకుంటాం కాబట్టి ఫస్ట్ ర్యాంక్ ఇట్స్ మైన్ అనమాట. సో B1 మైన్ అని గుర్తుపెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు B2 విటమిన్. సో B2 విటమిన్కి ఒక ట్రిక్ చూద్దాం. B2 విటమిన్, సో B2 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? రైబోఫ్లావిన్, ఓకే, రైబోఫ్లావిన్ అంటాం. సో రైబోఫ్లావిన్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో ఫ్లేవర్ ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ కానీ ఓకే, ఆ ఫ్లేవర్ ఏదైనా తీసుకుందాం, ఇట్స్ టూ గుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లేవర్ ఇట్స్ టూ గుడ్. ఏదైనా ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అనుకుందాం, ఓకే, బిర్యానీ ఫ్లేవర్ ఈజ్ టూ గుడ్, ఓకే, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఈజ్ టూ గుడ్ అని గుర్తుపెట్టుకోండి, ఓకే. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఈజ్ టూ గుడ్, ఓకే. 2 అంటే న్యూమరికల్ నెంబర్ 2 రాయండి, టూ గుడ్ అని రాయండి. బిర్యానీ ఫ్లేవర్ ఈజ్ టూ గుడ్ అంటే, సో చూడండి, ఫ్లేవర్ అంటే ఫ్లావిన్ అని అర్థం, ఫ్లావిన్. సో ఫ్లేవర్లో ఫ్లావిన్, ఫ్లావిన్ ఉంది కదా, సో అంటే రైబోఫ్లావిన్ అని అర్థం. ఇక్కడ B2 ఉంది కాబట్టి టూ గుడ్, ఇక్కడ 2 వచ్చింది, అందుకే నేను న్యూమరికల్ నెంబర్ 2 రాయమని చెప్పాను, ఓకే, టూ గుడ్. సో B2 ఫ్లావిన్ అంటే బిర్యానీ ఫ్లేవర్ టూ గుడ్, ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ B3. సో B3 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? నియాసిన్ కదా, ఓకే. సో నియాసిన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నియాసిన్లో మనకు మిడిల్లో ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏదైనా సరే ఏసీ అయినా రెఫ్రిజిరేటర్ అయినా సో మనకు రేటింగ్స్ ఉంటాయన్నమాట. సో బేస్డ్ ఆన్ మనం రేటింగ్స్ని యూజ్ చేసి దాని యొక్క క్వాలిటీని ఐడెంటిఫై చేసి పర్చేస్ చేసుకుంటాం. అంటే 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్స్ అట్లా ఉంటాయి. సో ఏసీ మీద కూడా ఏముంటుందంటే దాని యొక్క కంపెనీ బ్రాండ్ని బట్టి కొన్ని స్టార్స్ అనేవి ఉంటాయన్నమాట, ఓకే. 3 స్టార్ ఏసీ అనుకుందాం, ఓకే, 3 స్టార్ ఏసీ ఏంటంటే మనం ఏసీ కొనుక్కోవాలంటే మినిమం ఏంటంటే 3 స్టార్ ఉండాలి. మినిమం 3 స్టార్ ఉంటే అప్పుడు కొంచెం క్వాలిటీ ఏసీ అనేది మనం చెప్పుకుంటాం కదా. సో నియాసిన్ 3 అంటే ఏంటంటే 3 స్టార్ ఏసీ 3 స్టార్ ఉన్న ఏసీని మనం కొనుక్కోవాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. B3 నియాసిన్. నెక్స్ట్ B5. సో B5 అంటే మనం ఏం చెప్పుకున్నామంటే ప్యాంటోథెనిక్ యాసిడ్. B5 అంటే ఏంటండి? ప్యాంటోథెనిక్ యాసిడ్. చూడండి 5 అంటే ఏంటి? 5 అంటే ప్యాంటా, ఓకే, అంటే పాంచ్ అని గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5, ఓకే. హిందీలో న్యూమరికల్ నంబర్స్ ఉన్నాయి కదా, సో 5 ఫర్ పాంచ్ అని గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5. B5 అంటే ప్యాంటోథెనిక్ అంటే PINT వచ్చింది కాబట్టి, ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే ప్యాంటాగాన్, ఓకే, ప్యాంటాగాన్. సో ప్యాంటాగాన్ అంటే తెలుసు కదా, ప్యాంటాగాన్ అంటే 5 సైడ్స్ ఉంటాయి అన్నమాట. సో మ్యాథ్స్లో మనం చదువుకుంటాం కదా, 5 సైడ్స్ ఉన్నదాన్ని ప్యాంటాగాన్ అంటాం. సో అట్లా మనము 5కి సో పాంచ్ లేదా ప్యాంటాగాన్ గుర్తుపెట్టుకొని ప్యాంటోథెనిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకే. నెక్స్ట్ వన్ B6, విటమిన్ B6 ఉంది కదా, విటమిన్ B6. దీన్ని మీ సైంటిఫిక్ నేమ్ ఏంటి? పైరిడాక్సిన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆక్సిన్లో, పైరిడాక్సిన్లో OX ఉంది కదండి, OX అంటే మనకు ఎద్దు అని చెప్పుకుంటాం, బుల్లక్ని చెప్పుకుంటాం కదా, ఎద్దు అంటే 6 ఎద్దులు ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఓకే. 6 ఎద్దులు, 6 ఆక్స్ అనేవి ఉన్నాయి. సో పైరిడాక్సిన్లో OX ఆక్స్లు మనకి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయంటే 6 ఎద్దులు ఉన్నాయన్నమాట. 6 ఎద్దులు, 6 ఆక్స్లు, ఓకే. 6 ఆక్స్ అని గుర్తుపెట్టుకోవాలి, 6 ఆక్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే లాస్ట్లో మనకు సౌండ్ అనేది అలా వస్తుంది, 6 ఆక్స్ అని. పైరిడాక్సిన్ 6, B6కి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ విటమిన్ B7 సైంటిఫిక్ నేమ్ మనందరికీ తెలుసు కదా, బయోటిన్ అని చెప్పేసి చెప్పుకుంటాం.
సో ఈ బయోటిన్ అంటే ఏంటంటే మనకు బేసిక్గా ఏంటంటే టీస్ అన్నీ కూడా మన ఇండియాలో టీ అన్నీ కూడా 7 వెరైటీస్ ఆఫ్ టీస్ అనేవి మనకు ఉంటాయంట. ఓకే, ఆ 7 వెరైటీస్ ఆఫ్ టీస్ని మనం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఆ టీస్ ఏవేవో గుర్తుపెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీ, లెమన్ టీ, ఓకే, బ్లాక్ టీ, ఇట్లా రకరకాల టీస్ అన్నీ ఉన్నాయి కదా. సో B7 టిన్లో మనకు టీ ఉంది కదా, TIT. ఎన్ని వెరైటీస్ ఆఫ్ టీస్ ఉన్నాయంటే 7 టీస్, వెరైటీస్ ఆఫ్. లేకపోతే ఎవ్రీడే మనం ఆఫ్టర్ 7 తర్వాత టీ తాగుతాం. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ అవచ్చు, ఈవినింగ్ అవచ్చు, 7 o'clock తర్వాత టీ తాగుతాం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, B7 అంటే టిన్, బయోటిన్ అని. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా 2 విటమిన్స్ ఉన్నాయి కదా. B9 సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్. సో దీనికి ఏంటంటే 3 Idiots మూవీ గుర్తుపెట్టుకోండి. 3 Idiots మూవీ ఉంది కదా. సో అందులో 3 Idiots ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురిని 3 ప్లస్ యాడ్ చేసుకోండి. 3 + 3 + 3. ఓకే, 3 + 3 6, 6 + 3 మొత్తం కలిపితే 9. ఓకే, B9 అంటే ఫోలిక్ యాసిడ్. ఆ ఈడియట్స్ అంటే లైక్ ఫూల్స్ అనమాట. 3 Idiots సినిమా 3 + 3. ఓకే, ముగ్గురు ఫూల్స్ కాబట్టి 3 + 3 + 3 9 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫోలిక్ ఉంది కదా, ఫోలిక్ అంటే ఫూల్ అని గుర్తుపెట్టుకోండి. ఫూల్ చేస్తాము అని అంటాం కదా. సో 9 members ఫూల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 9 ఫూల్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విటమిన్ B12 అంటే సైనకోబాలమిన్. సైంటిఫిక్ నేమ్ సైనకోబాలమిన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో సైనకో అంటే సైనికులు. ఓకే, సైనికులు మనకు సోల్జర్స్ ఉంటారు కదా, సైనికులు. బాలమిన్ అంటే బలం. ఓకే, 12 మంది సైనికుల బలం కావాలి యుద్ధం చేయడం కోసం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక యుద్ధం చేయడం కోసం మినిమం ఎంతమంది కావాలి అంటే 12 మంది సైనికుల బలం అనేది ఒక యుద్ధం చేయడానికి కావాలన్నమాట. సో 12 అనేది సైనకోబాలమిన్ అంటే 12 మంది సైనికుల బలం కావాలి. నెక్స్ట్ B9 అంటే ఫోలిక్ యాసిడ్, ఫూల్ అని గుర్తుపెట్టుకోండి. 9 3 + 3 + 3 9. సో 9 members ఫూల్స్ అనేవి అక్కడ ఉన్నారు. ఓకే, ఇవి మనకు ఈ మేజర్గా వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి గుర్తుపెట్టుకొని ట్రిక్స్ అనమాట. ఓకే, కొంచెం లైక్ ఫన్నీగా ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుంటుంది అనమాట. ఇవన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక స్టోరీస్ చెప్పాను కదా, మనకి ఎగ్జామ్కి వెళ్ళగానే మనకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు. ఓకే, కొంచెం టైం ఉంటుంది, ఒక 5 to 10 minutes టైంలో. ఆ రఫ్ పేపర్లో మీరు ఏంటంటే క్వశ్చన్ పేపర్ వెనక రఫ్ పేపర్లో ఈ చిన్న ట్రిక్స్ మీకు ఏవైతే మైండ్లో పెట్టుకొని వెళ్తారో అవి అక్కడ ఫస్ట్ నోట్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో అయితే మనం స్క్వేర్స్, కీప్స్ నోట్ చేసి పెట్టుకుంటాం కదా. అలా పెట్టుకుంటే ఒకవేళ దాని మీద ఏమైనా క్వశ్చన్ వస్తే సో ఆలోచించే పని లేకుండా ఈజీగా అటు చూసి ఇటు ఐడెంటిఫై చేసి రాసేయచ్చు అనమాట. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఇవి మనకు సైంటిఫిక్ నేమ్స్ చెప్పాను నేను. దీనివల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి. ఓకే, ఆ డిసీజెస్ ఏంటో చూద్దాం. ఆ డిసీజెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్: ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. ఓకే, ADEK కింద నుంచి రాసా. మనమేమో ADEK పైనుంచి చదువుకున్నాం కదా. ఇప్పుడు రాయడం ఏమో ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ అని కింద నుంచి రాశాను. ఈ విటమిన్ సైంటిఫిక్ నేమ్స్ మనకు తెలిసిపోయింది, ఆల్రెడీ చూసాం. డిసీజెస్, ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి మనకు వస్తాయి చూడండి. ఇవన్నీ వచ్చేసి ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యాయి అన్నాం కదా, ఫ్యాట్. నెక్స్ట్ వాటర్లో సాల్యుబుల్ అయ్యేటువంటి సి విటమిన్, B1, B2, B3, B4, B5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు స్పేస్ సరిపోలేదు కదా, ఇంకో స్లైడ్లో రాద్దాం చిన్నవిగా, ఎందుకంటే అన్ని లైన్గా ఉంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. KEDA ఈ 4 వచ్చేసి ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యేవి. ఓకే, నెక్స్ట్ వన్ సి వాటర్లో డిజాల్వ్ అవుతుంది. B1, B2, B3, B5, B6, B7, B9, B12 ఇవన్నీ వచ్చేసి వాటర్లో డిజాల్వ్ అవుతాయి. సో ఫ్యాట్లో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్, వాటర్లో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్ మనం స్ట్రైట్గా ఇట్లా ఒక లైన్లో రాసాం కదా. సో ఆల్రెడీ మనం ఇప్పుడు వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ చూసాం. ఇప్పుడు ఆ విటమిన్ కన్నా తక్కువ అయితే మనకి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తుంది, అంటే ఏ విటమిన్ నుంచి ఏ డిసీజ్ వస్తుంది అనేది మనం ఇక్కడ చూడాలి. చూడండి, కే ఉంది కదా, దీనికి ఒక షార్ట్ కట్ చెప్తాను. ఏంటంటే బ్లండ్, BLOND.
ఎస్, బ్లండ్స్. సో బ్లండ్స్ అంటే తెలుసు కదా, సో బ్లండ్స్, BLONDS. సో బ్లండ్స్ అంటే విన్నారా? సో హెయిర్ కలర్. సో మనం బ్లండ్ అనే ఒక హెయిర్ కలర్ని వేసుకుంటూ ఉంటాం కదా, ఆ హెయిర్ కలర్ గుర్తుపెట్టుకోండి, బ్లండ్స్. ఓకే, కేకి B వచ్చింది కదా, సో B అంటే ఏంటంటే బ్లడ్ క్లాటింగ్. B ఫర్ బ్లడ్ క్లాటింగ్ అని గుర్తుపెట్టుకోండి, బ్లడ్ క్లాటింగ్. అంటే యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని మనం K విటమిన్ని చెప్పుకుంటాం. K విటమిన్ తక్కువైతే ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాబట్టి K విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది బాడీలో? బ్లడ్ క్లాట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి సో B ఫర్ బ్లడ్ క్లాటింగ్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బ్లడ్కి రిలేటెడ్ ఏమైనా డిసీజెస్ వస్తే మనం ఐడెంటిఫై చేసేసి ఓకే K విటమిన్ ల్యాక్ ఆఫ్ K విటమిన్ వల్ల వచ్చింది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ L ఉంది కదా ఇక్కడ, సో L ఫర్ ఏం చెప్తారంటే లెస్ ఫర్టిలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఫర్టిలిటీ, లెస్ ఫర్టిలిటీ. ఫర్టిలిటీ అంటే ఏంటి? మనం ఈ విటమిన్ కన్నా తక్కువైతే స్టెరిలిటీ, వంధ్యత్వం అనే డిసీజ్ వస్తుంది. సో ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫర్టిలిటీ తక్కువ ఉంటే ఈ స్టెరిలిటీ వస్తుంది అనమాట. లెస్ ఫర్టిలిటీ అంటే తక్కువ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి, డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి, లెస్ ఫర్టిలిటీ. నెక్స్ట్ Dకి O అని చెప్పాం కదా, సో O అంటే ఇక్కడ ఏంటంటే ఆస్టియోమలేషియా. O ఫర్ ఆస్టియోమలేషియా. ఏంటి ఆస్టియోమలేషియా అంటే? D విటమిన్ తక్కువ వల్ల ఆస్టియోమలేషియా, రికెట్స్ అనే 2 వ్యాధులు వస్తాయి అని చెప్పుకున్నాం. సో ఆస్టియోమలేషియా అనగానే పక్కన రికెట్స్ గుర్తొచ్చేయాలన్నమాట. ఆస్టియోమలేషియా, రికెట్స్. సో O ఫర్ ఆస్టియోమలేషియా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ND ఉంది కదా, సో ND అంటే ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ అని గుర్తుపెట్టుకోండి. నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి. ఓకే, ఏ విటమిన్కి ND, ఏ విటమిన్కి ND కాబట్టి ఏ విటమిన్ తక్కువైతే ND వస్తుంది, అంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇక్కడ బ్లైండ్ అన్నాం కాబట్టి ఐ రిలేటెడ్ ప్రాబ్లం అది. సో ఇప్పుడు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏ విటమిన్ వల్లే వస్తాయి అని చెప్పేసి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ CS. ఓకే, బ్లండ్స్లో S మిగిలింది కదా, CS. సో ఈ S ఫర్ ఏం రాస్తామంటే స్కర్వీ. C విటమిన్ లోపం వల్ల స్కర్వీ డిసీజ్ వస్తుంది, అది ఒక స్కిన్ రిలేటెడ్ డిసీజ్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో C విటమిన్ వల్ల లోపం వల్ల ఏ డిసీజ్ వస్తుందంటే సో స్కర్వీ అనే వ్యాధి అనేది C విటమిన్ వల్ల వస్తుంది అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే B1, నెక్స్ట్ విటమిన్ వచ్చేసి B1. సో ఈ 4 విటమిన్స్కి అంటే ఇవి 5 ఏంటంటే ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్ 4 ప్లస్ వాటర్లో డిజాల్వ్ అయ్యే విటమిన్ Cని కూడా కలిపేసి బ్లండ్స్ అని రాసుకొని మనం ఈ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకున్నాం. మరి రిమైనింగ్ B విటమిన్స్కి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, B1 నుంచి BA, PPA. ఓకే, BA, PPA. ఈ B9, B12 రెండు ఒకటే దగ్గర రాసేయండి. ఓకే, ఎందుకంటే B9, B12 రెండు విటమిన్స్ యొక్క డెఫిషియన్సీ ఒకటే అని నేను ఆల్రెడీ చెప్పాను, క్లాస్లో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవి రెండు బ్లడ్ రిలేటెడ్ విటమిన్స్, ఈ విటమిన్స్ తక్కువైతే సో బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి అని చెప్పుకున్నాం. కాబట్టి B9, B12 పక్కన రాద్దాం. చూడండి, BA, PPA అంటే బప్ప అని గుర్తుపెట్టుకోండి. Bలో బప్ప, B అంటే బప్ప, అంటే B కాంబినేషన్ అన్ని విటమిన్స్కి బప్ప అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గణపతి బప్ప, మోరియా అంటాం కదా, సో అట్లా బప్ప అని గుర్తుపెట్టుకోండి. B6 వరకు. మరి B7కి B9, B12 ఇంకొకటి ఉన్నాయి కదా, ఇవి రెండింటికి DM అని గుర్తుపెట్టుకోండి. DM, బప్ప DM. ఓకే, బప్ప DM. బప్ప DMలో ఎలా మనం చూడాలి అంటే B1కి B అన్నాం, బప్ప అన్నాం. సో B1కి B అంటే B ఫర్ బెరిబెరీ. B1 తక్కువైతే బెరిబెరీ డిసీజ్ వస్తుంది కదా, ఈ బెరిబెరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ B2. సో B2A అంటే ఏమొస్తుంది అంటే చూడండి, ఆర్బోఫ్లావోనోసిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఆర్బోఫ్లావోనోసిస్ అనే ఒక డిసీజ్ వస్తుందండి B2 లోపం వల్ల. ఓకే, ఏం డిసీజ్ వస్తుంది అంటే ఆర్బోఫ్లావోనోసిస్. దీంట్లోనే కీలోసిస్ కూడా చెప్పుకుంటాం, కీలోసిస్. ఓకే, సిస్, ఆర్బోఫ్లావోనోసిస్ అంటే కీలోసిస్, గ్లాసైటిస్. ఓకే, ఈ టిస్లు అన్నీ కూడా B2 విటమిన్ లోపం వల్లే వచ్చేస్తాయి. ఓకే, ఆర్బోఫ్లావోనోసిస్. ఈ ఆర్బోఫ్లావోనోసిస్ కూడా గుర్తుండాలి, ఒకసారి అడిగారు. ఓకే, మనకు మేజర్గా కీలోసిస్, గ్లాసైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, బట్ ఆర్బోఫ్లావోనోసిస్ కూడా ఇంపార్టెంట్. సో ఈ 3 లాస్ట్లో ఉన్న సిస్ అనే సౌండ్ వచ్చేవన్నీ B2 తక్కువైతే వచ్చే డిసీజెస్ అన్నమాట. B3. సో B3 వల్ల ఏమొస్తుంది అంటే చూడండి, B3 P ఉంది కదా, B3 P అంటే పెల్లగ్రా. సో పెల్లగ్రా ఇది కూడా ఒక చర్మ సంబంధమైన వ్యాధి, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. సో B3 వల్ల ఇంకో వ్యాధి ఏమొస్తుందంటే పెల్లగ్రా అనే వ్యాధి వస్తుందన్నమాట. నెక్స్ట్ B5.
ఓకే, B5 వల్ల ఏం డిసీజ్ వస్తుంది అంటే ఇంకో పి ఉంది కదా ఇక్కడ, పి ఫర్ సో ఏంటంటే పారస్థీషియా అనే డిసీజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇదేంటంటే నర్వస్ సిస్టమ్కి రిలేటెడ్ అయిన డిసీజెస్. పారస్థీషియా B5 వల్ల వచ్చే డిసీజ్ ఏంటి? పారస్థీషియా, P4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ B6. సో B6 ఏ అన్నాం కదా, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం B6 విటమిన్ కన్నా తక్కువైతే ఆర్బీసీ సెల్స్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది, 120 డేస్ నుంచి 80 డేస్కి పడిపోతాయి అనేసి చెప్పుకున్నాం కదా. సో అంటే ఒక డిసీజ్ వస్తుందన్న ఏంటంటే ఏ ఫర్ ఎనీమియా. ఓకే, B6 అంటే ఏ ఉంది కదా ఇక్కడ, ఏకి వచ్చే డిసీజ్ ఏదంటే ఎనీమియా డిసీజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ B7 డి వల్ల ఏ డిసీజ్ వస్తుందంటే సో డెర్మటైటిస్ అనే ఒక డిసీజ్ వస్తుందండి, డెర్మటైటిస్. ఓకే, B7కి డి డిసీజ్ ఏది అంటే డెర్మటైటిస్. ఓకే, డెర్మటైటిస్ చర్మానికి సంబంధించిన వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ B9 B12 ఈ రెండింటి వల్ల చెప్పాను, ఇవి రెండు కూడా బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. అంటే బాడీలో బ్లడ్ తక్కువైపోవడం వల్ల వచ్చే డిసీజ్. ఏం డిసీజ్ వస్తుంది అంటే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తుందండి, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. సో ఎనీమియా అంటే బ్లడ్ రిలేటెడ్ డిసీజెసే కదా, ఆర్బీసీ కౌంట్ తగ్గిపోవడం. నెక్స్ట్ లుకీమియా కూడా వస్తుంది, మెగాలోబ్లాస్టిక్ లుకేమియా. అంటే ఈ బ్లాస్టిక్ అనగానే ఇవన్నీ ఏమవుతుందంటే బోన్ మ్యారోలో, ఎముక మధ్యలో రక్తాలు అనేవి ఉత్పత్తి అవుతాయి కదా, రక్త కణాలు అనేవి, బ్లడ్ సెల్స్. ఆ బోన్ మ్యారోలో వచ్చేసే డిసీజ్ని మనం బ్లాస్టిక్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యాట్లో ప్లస్ సికి డిజాల్వ్ అయ్యే విటమిన్స్కి బ్లాండ్స్, హెయిర్ కలర్ బ్లాండ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బి కాంబినేషన్లో B6 వరకు బప్పా డిఎం అని గుర్తుపెట్టుకోండి, బప్పా డిఎం అని గుర్తుపెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఓకే డిసీజెస్ అనేవి ఆల్మోస్ట్ గుర్తొచ్చేస్తాయి. ఓకే, 1 or 2 తప్ప ఆల్మోస్ట్ గుర్తొస్తాయి. ఓకే, సో ఈ ట్రిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే డిసీజెస్ని ఐడెంటిఫై చేయాలి. ఇంకా కొన్నిటికి ఇప్పుడు B2కి మనకు B1కి బెరిబెరీ వస్తుంది అని చెప్పాను కదా, ఈ B1కి ఎక్స్పెషల్లీ TB అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. T అంటే థైమిన్. ఓకే, B1 సైంటిఫిక్ నేమ్ థైమిన్, B ఫర్ బెరిబెరీ. ఓకే, T1 అని అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా మనకు విటమిన్స్ సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ ఇంకా నేను కొన్ని డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి కదా, ఆ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. బ్యాక్టీరియల్ డిసీజెస్. సో డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏరియా అనమాట డిసీజెస్. దీనికి నేను ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి రాద్దాం. ఫస్ట్ నేను లైన్గా ఏ డిసీజెస్ వస్తాయో ఆ డిసీజెస్ రాస్తాను. బ్యాక్టీరియల్ డిసీజెస్ మెనింజైటిస్ అనే బ్రెయిన్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెటానస్, థర్డ్ వన్ టైఫాయిడ్, ఫోర్త్ వన్ గనేరియా డిసీజ్ వస్తుంది. ఫిఫ్త్ వన్ నిమోనియా కూడా మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ వన్ ప్లేగు కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. సెవెంత్ వన్ ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియల్ డిసీజ్. ఎయిత్ వన్ లెప్రసీ బ్యాక్టీరియల్ డిసీజ్. నైన్త్ వన్ కలరా, ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. 10th వన్ వచ్చేసి డిప్తీరియా బ్యాక్టీరియల్ డిసీజ్. 11th వన్ వచ్చేసి వూఫింగ్ కాఫ్. ఇవన్నీ కూడా మనకు బ్యాక్టీరియల్ డిసీజెస్. ఓకే, ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. చూడండి, సో నేను ఒక స్టోరీ చెప్తాను, అదేంటి అంటే ఆ సెంటెన్స్ అనేది మీకు గుర్తుండాలి. ఓకే, మై ట్యూషన్కి వెళ్తాం కదా, మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ. ఓకే, పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీటీ ఆన్ ఎల్సిడిలో. ఓకే, ఎల్సిడి వర్కింగ్ గుర్తుపెట్టుకోండి. మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్. మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, సో మైలో ఎం ఉంది కదా, సో ఎం ఫర్ మెనింజైటిస్. ఓకే, ట్యూషన్ టీచర్, ట్యూషన్లో టీ ఉంది కదా, టీ ఫర్ టెటానస్. ఇక్కడ ఇంకో టీ ఉంది కదా, ఈ టీ ఫర్ టైఫాయిడ్. ఓకే, గివింగ్ జీ ఉంది కదా, జీ ఫర్ గనేరియా. నెక్స్ట్ ఇక్కడ పీపీటీలో పీ ఉంది కదా,
పీ ఫర్ నిమోనియా, పీ సైలెంట్ ఇక్కడ, నిమోనియాలో పీ ఉంటుంది, నిమోనియా. నెక్స్ట్ ఇంకో పీ ఉంది కదా, ఆ పీ ఫర్ ప్లేగు. నెక్స్ట్ ఇక్కడ పీపీటీలో టీ ఉంది కదా, టీ ఫర్ ట్యూబర్క్యులోసిస్. ఓకే, నెక్స్ట్ ఎల్సిడి, ఎల్ ఫర్ లెప్రసీ, సి ఉంది కదా, సి ఫర్ కలరా, డి ఫర్ డిప్తీరియా. ఓకే, వర్కింగ్, ఇక్కడ వర్కింగ్ అన్నాం కదా, డబ్ల్యూ ఫర్ వూఫింగ్ కాఫ్. ఓకే, మై ట్యూషన్ టీచర్ గివింగ్ పీపీటీ ఆన్ ఎల్సిడి వర్కింగ్. ఈ సెంటెన్స్లో స్టార్టింగ్ వర్డ్స్ని తీసుకొని మనం ఈ డిసీజెస్ అనేవి రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో మెనింజైటిస్, టెటానస్, టైఫాయిడ్, గనేరియా, నిమోనియా, ప్లేగు, ట్యూబర్క్యులోసిస్, లెప్రసరీ, కలరా, డిప్తీరియా, వూఫింగ్ కాఫ్. ఇవి బ్యాక్టీరియల్ డిసీజెస్. ఒక చిన్న ట్రిక్. నెక్స్ట్ ఇంకొకటి ప్రోటోజోవాస్. ఓకే, ప్రోటోజోవా డిసీజెస్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటోజోవాస్ నుంచి తక్కువ డిసీజెస్ వస్తాయి, అవి ఇంపార్టెంట్. దీనికి నేను ఏమేం డిసీజెస్ వస్తాయంటే ప్రోటోజోవాస్ నుంచి మలేరియా వస్తుంది, మలేరియా. ఇంకా ఏమొస్తుంది, అమీబియాసిస్ వస్తుంది. ఓకే, దీన్నే మనం అమీబిక్ డీసెంట్రీ అని కూడా చెప్పుకుంటాం, అమీబిక్ డీసెంట్రీ వస్తుంది. నెక్స్ట్ స్లీపింగ్ సిక్నెస్ వస్తుంది, స్లీపింగ్ సిక్నెస్. నెక్స్ట్ కాలా అజార్ అనే డిసీజ్ వస్తుంది, కాలా అజార్. నెక్స్ట్ పయేరియా అనే డిసీజ్ వస్తుంది, పయేరియా. ఓకే, ఈ 5 డిసీజెస్ మనకు ప్రోటోజోవాస్ వల్ల వస్తుంది. ట్రిక్ వచ్చేసి మాస్క్ ఈజ్ పెయిన్ఫుల్. ఓకే, మాస్క్ ఈజ్ పెయిన్ఫుల్. మాస్క్, ఎంఏఎస్కే, మాస్క్ ఉంది కదా, ఎం ఫర్ మలేరియా, మాస్క్లో ఎం ఫర్ మలేరియా, ఏ ఉంది కదా, ఏ ఫర్ అమీబిక్ డీసెంట్రీ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అమీబియాసిస్ అని కూడా చెప్పుకుంటాం, అంటే బ్లడ్ మోషన్స్ అనమాట. నెక్స్ట్ స్లీపింగ్ సిక్నెస్ ఉంది కదా, ఎస్ అనమాట, ఎస్ ఫర్ స్లీపింగ్ సిక్నెస్. నెక్స్ట్ కాలా అజార్, కేలో కే ఫర్ కాలా అజార్, పెయిన్ఫుల్లో పీ ఫర్ పయేరియా. ఓకే, పయేరియా. ఈ 5 డిసీజెస్ వస్తాయి. సో మాస్క్ ఈజ్ పెయిన్ఫుల్ అనాలి. సో ఈ మధ్య అందరూ మాస్కులు పెట్టుకుంటున్నాం కదా, సో మాస్క్లో ఎం ఫర్ మలేరియా, ఏ ఫర్ అమీబియాక్ డీసెంట్రీ, ఎస్ ఫర్ స్లీపింగ్ సిక్నెస్, కే ఫర్ కాలా అజార్, పీ ఫర్ పయేరియా. ఓకే, ఈ 5 డిసీజెస్ కూడా ప్రోటోజోవా వల్ల వచ్చే డిసీజెస్ అనమాట. బ్యాక్టీరియల్ డిసీజెస్, ప్రోటోజోవా డిసీజెస్. ఇంకా ఇవేంటంటే నేను మేజర్గా చెప్పాను, మనకి ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిలేటెడ్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి, ఓకే, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వాటికి కూడా కొన్ని ట్రిక్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో వైరల్ డిసీజెస్కి కూడా మనకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వైరస్, సో బేసిక్గా మీకు ఏంటంటే ఒక గుడ్డి గుర్తు పెట్టుకోండి. వైరల్ డిసీజెస్లో వైరసెస్కి ఆల్మోస్ట్ వైరస్ పక్కన వైరస్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్, హెచ్ఐవి వైరస్, చిక్వి వైరస్, ఆల్ఫా వైరస్. ఓకే, ఇట్లా ఫ్లావీ వైరస్, ఆల్ఫా వైరస్, ఇట్లా ఆల్మోస్ట్ వైరస్ అని ఉంటుంది పక్కన. సో ఏవైతే మనం వైరసా బ్యాక్టీరియానా అని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందో అలాంటి వైరసెస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఐ రిలేటెడ్ కొన్ని డిసీజెస్ ఉన్నాయండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొకటి నేను ఫైనల్గా ఒకటి చెప్తాను. కొన్ని ఏంటంటే సో పాలకు సంబంధించి కొన్ని కామన్ టర్మినాలజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్, లాక్టోజ్, లాక్టిక్ యాసిడ్. ఓకే, అంటే లాక్టో అని ఏది వచ్చినా కూడా మిల్క్ రిలేటెడ్ అని గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ హీమ్, ఓకే, హెచ్ఈఎంఈ, హీమ్ అన్న, హీమో, హెచ్ఈఎంఓ, హీమో అన్న, హెమా అన్న. సో ఇవన్నీ కూడా బ్లడ్ రిలేటెడ్ టర్మినాలజీస్ అనమాట. ఓకే, ఇవన్నీ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వీటి గురించి మనం ఇంకా డీప్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.